దినవృత్తాంతములు మొదటి గ్రంథము 4వ అధ్యాయము 1-43 వచనములు. యూదా కుమారులెవరనగా పెరెసు, హెస్రోను, కర్మి, హూరు, షోబాలు. షోబాలు కుమారుడైన రెవాయా యహాతును కనెను. యహాతు అహుమైని, లాహాదును కనెను. ఇవి సొరాతీయుల వంశములు. అబియేతాము సంతతి వారెవరనగా ఎజ్రెయేలు, ఇష్మా, ఇష్బాషు. వీరి సహోదరి పేరు హజ్జెలెల్పోని. మరియు గెదోరీయులకు పితరుడగు పెనూయేలును, హుషాయీయులకు పితరుడగు ఎజెరును. వీరు బెత్లెహేమునకు తండ్రి అయిన ఎఫ్రాతాకు జ్యేష్ఠుడగు హూరునకు కుమారులు. తెకోవ తండ్రి అయిన అషూరునకు హెలా, నయరా అను ఇద్దరు భార్యలుండిరి. నయరా అతనికి అహుజామును, హెపెరును, తెమానిని, హాయా, హస్తారిని కనెను. వీరు నయరాకు పుట్టిన కుమారులు. హెలా కుమారులెవరనగా జెరెతు, సోహారు, ఎత్నాను, కోజు, అనూబును, జోబేబాను. హరూము కుమారుడైన అహరేహాలు యొక్క వంశములను కనెను. యబ్బేజు తన సహోదరుల కంటే ఘనత పొందిన వాడైయుండెను. వేదనపడి ఇతన్ని కంటినని అతని తల్లి అతనికి యబ్బేజు అని పేరు పెట్టెను. యబ్బేజు ఇశ్రాయేలీయుల దేవుని గూర్చి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. షూవాహు సహోదరుడైన కెలూబు ఎస్తోనునకు తండ్రి అయిన మెహీరును కనెను. ఎస్తోను బెత్రఫాను, పాసెయను, ఇర్నహాషునకు తండ్రి అయిన తెహిన్నాను కనెను. వీరు రెకావారు. కనాజు కుమారులు ఒత్నీయేలు, షెరాయా. ఒత్నీయేలు కుమారులలో హతాతు అను ఒకడుండెను. మెయానోతై ఒఫ్రాను కనెను. షెరాయా పనివారి లోయలో నివసించు వారికి తండ్రి అయిన యోవాబును కనెను. ఆ లోయలోని వారు పనివారై యుండిరి. యెఫున్నె కుమారుడైన కాలేబు కుమారులు ఈరు, ఏలా, నయాము. ఏలా కుమారులలో కనజు అను ఒకడుండెను. మహల్లెలేలు కుమారులు జీపు, జీపా, తిరియా, అషర్యేలు. ఎజ్రా కుమారులు ఏతెరు, మెరెదు, ఎఫెరు, యాలోను. మెరెదు భార్య మిర్యామును, షెమ్మాయిని, ఎష్టెమోను. వారికి పెద్దయైన ఇష్బాహును కనెను. అతని భార్య అయిన యెహోదియా గెదోరునకు ప్రధాని అయిన యెరెదును, షెకోకు ప్రధాని అయిన హెబెరును, జానోహకు ప్రధాని అయిన యెకూతీయేలును కనెను. మెరెదు వివాహము చేసుకొనిన ఫరో కుమార్తె అయిన బిత్యాకు పుట్టిన కుమారులు వీరే. మరియు నహాము సహోదరి అయిన హూదియా భార్య యొక్క కుమారులు ఎవరనగా గర్మీయుడైన కెయిలా, మయాకాతీయుడైన ఎష్టెమౌ. షిమౌను కుమారులు అమ్నోను, రిన్నా, బెన్హానాను, తిలోను. ఇష్షీ కుమారులు జోహేతు, బెన్జోహేతు. యూదా కుమారుడైన షెలాహు కుమారులెవరనగా లేకాకు ప్రధాని అయిన ఏరు, మరేషాకు ప్రధాని అయిన లద్దాయు. సన్నపు వస్త్రములు నేయు అష్బేయా ఇంటి వంశకులకును, యొకీమీయులకును, కొజెబాయీయులకును. యోవాషు వారికిని మోయాబులో ప్రభుత్వము నొందిన షరాఫీయులకును, యెషుబ్బిలెహేము వారికిని అతడు పితరుడు. ఇవి పూర్వకాలపు సంగతులే. వారు కుమ్మరివాండ్లయి నెతాయిమునందును గెదేరా నందును కాపురముండిరి. రాజు నియమము చేత అతని పని విచారించుటకై అచట కాపురముండిరి. షిమ్యోను కుమారులు నెమూయేలు, యామీను, యరీబు, జెరాహు, షావూలు. షావూలునకు షెల్లూము కుమారుడు, షెల్లూమునకు మిబ్షాము కుమారుడు, మిబ్షామునకు మిష్మా కుమారుడు. మిష్మా కుమారులలో ఒకడు హమ్ముయేలు. హమ్ముయేలునకు
జక్కూరు కుమారుడు జక్కూరునకు షిమీ కుమారుడు షిమీకి 14 కుమారులును 6 కుమార్తెలును కలిగిరి. అయితే అతని సహోదరులకు ఎంతోమంది కుమారులు కలగలేదు. యూదావారు వృద్ధి అయినట్లు వారి వంశములన్నీయు వృద్ధి కాలేదు. వారు బెయేర్షెబాలోను మొలాదాలోను హజర్షువాలులోను బిల్హాలోను ఎజేములోను తొలాదులోను బెతుయేలులోను హోర్మాలోను సిక్లాగులోను బెత్మర్కాబోతులోను హజర్సూసాలోను బెత్బీరిలోను షెరాయిములోను కాపురముండిరి. దావీదు ఏలుబడి వరకు వారు ఆ పట్టణములలో కాపురముండిరి. ఏతాము అయీను రిమ్మోను తొకేను ఆషాను అనువారి ఊళ్ళు 5 బయలు వరకు ఆ పట్టణముల పొలములు వారి వశమున ఉండెను. ఇవి వారి నివాస స్థలములు. వంశావళి పట్టీలు వారికుండెను. వారు మెషోబాబు యమ్లేకు అమజ్యా కుమారుడైన యోషా యోవేలు అషియేలు కుమారుడైన షెరాయాకు పుట్టిన యోషిబ్యా కుమారుడైన యేహు ఎల్యోయేనై యహకోబా యెషోహయ అషయ అదియేలు యెషిమెయేలు బెనాయా షెమయాకు పుట్టిన షిమ్రి కుమారుడైన యెదాయాకు పుట్టిన అల్లోను కుమారుడైన షీపీ కుమారుడైన జీజా అనువారు పేర్ల వరుసను వ్రాయబడిన వీరు తమ తమ వంశములలో పెద్దలయ్యుండిరి. వీరి పితరుల ఇండ్లు బహుగా వర్ధిల్లెను. వీరు తమ మందల కొరకు మేత వెదుకుటకై గెదోరునకు తూర్పుననున్న పల్లపు స్థలమునకు పోయి మంచి బలకరమైన మేతయు నెమ్మదియు సుఖమును గల విశాల దేశమును కనుగొనిరి. పూర్వమందు హాము యొక్క వంశపువారు అక్కడ కాపురముండిరి. పేర్ల వరుసను వ్రాయబడియుండు వీరు యూదా రాజైన హిజ్కియా దినములలో అచటికి వచ్చి అచట కనబడిన వారి గుడారములను నివాస స్థలములను పడగొట్టి వారిని హతము చేసి అచట తమ గుర్రములకు తగిన మేత కలిగియుండుట చేత నేటి వరకు వారి స్థానములను ఆక్రమించుకొనియున్నారు. షిమ్యోను కుమారులైన వీరిలో 500 మంది తమపైని ఇష్షీ కుమారులైన పెలాట్యాను నెయర్యాను రెఫాయాను ఉజ్జియేలును అధిపతులుగా నిర్ణయించుకొని షెయీరు మన్యమునకు పోయి అమాలేకీయులలో తప్పించుకొనిన శేషమును హతము చేసి నేటి వరకు అచట కాపురమున్నారు.